హలో బాబాయ్ గారు, ఈరోజు పిన్ని గారిని ఏం వంట చేయమన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీ అందరి కోసం మీరు హెల్తీగా ఉండాలని ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అది జొన్న మునగాకు పరోటా. చాలామంది మునగాకును చూస్తే పక్కన పడేస్తారు. ఇలా చేసి పెట్టారంటే మునగాకును కూడా తినేస్తారండి. ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్పుల జొన్న పిండిని తీసుకోండి. పరోటాలంటే మనకి గుర్తొచ్చేది మైదా పిండే కదండి. మైదా పిండితో కాకుండా హెల్తీగా జొన్న పిండిని తీసుకోండి. 2 కప్పుల జొన్న పిండికి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఏ కప్తో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్తో శనగపిండిని కూడా తీసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు దేనికోసం అంటే కలర్ కోసం. దీంట్లోకి చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ హెల్త్కి మంచిది కదండి, దానికోసమని ఇంగువ. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తరుగు వేసుకోవాలి. అల్లం ముక్కలుగా కానీ వద్దకపోతే తురుమైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఇవి మొత్తంని జొన్న పిండిలోకి వేసుకోవాలి. నువ్వులు తింటే హెల్త్కి మంచిది కదండి, కానీ నువ్వులు వేడి చేస్తాయని చాలామంది భయపడతారు కదా. అందుకని నువ్వుల్ని అవాయిడ్ చేస్తారు కదా. అప్పుడప్పుడు ఇలా హెల్తీ రెసిపీస్ చేసుకున్నప్పుడు వాటిల్లోకి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అలా తగిలించండి. చాలా కమ్మగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మీగడ వేసుకోవాలి. పాల మీద మీగడైనా పెరుగు మీద మీగడైనా ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలండి. పెరుగు గట్టిగా ఉండాలి. దీంట్లోకి 1 కప్పు వరకు మునగాకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలని 2 పెద్ద సైజ్ టమాటాలని తీసుకొని మిక్సీ వేసి ప్యూరీలాగా చేయండి. ఆ ప్యూరీని ఇలాగా నీళ్ళతో కాకుండా ప్యూరీతో కానీ ఈ పిండిని కలిపినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నార్మల్గా పరోటాల పిండి అంటేనే 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలా నానపెడతాం కదా. అలా నానపెట్టాల్సిన పని ఏమీ లేదండి. ఇలా డైరెక్ట్గా పిండి కలపంగానే చేసేసుకోవచ్చు. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ని చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒత్తుకోవడానికి ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకోండి. ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ని రాసుకోండి. ఆయిల్ని అప్లై చేసి ఇలాగా పిండి ముద్దను పెట్టేసి పల్చగా ప్రెస్ చేసుకోండి. రౌండ్గా మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకోండి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మీగడని వేసుకోండి. మీగడ వేసిన తర్వాత మనం ఒత్తుకున్న పరోటాను కూడా వేసుకొని దానిపైన మరొక టేబుల్ స్పూన్ వరకు మీగడ వేసుకొని 2 పక్కల కాల్చుకోండి. 2 పక్కల ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది ప్లెయిన్గా అయినా తినేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్ని వేసేసుకోవడమే అండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు గమనించినట్లయితే మనం దీంట్లో ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. ఆయిల్ యాడ్ చేయకుండానే పరోటాలు అనేవి కమ్మగా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిన్న తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.